జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కరక్కాయ స్కామ్ లో ప్రధాన నిందితుడు అరెస్ట్, పోలీసుల అదుపులో మల్లికార్జున్. జగన్ కు మరోసారి కాపుల నిరసన సెగ, తూర్పుగోదావరిలో పాదయాత్రను అడ్డుకున్న నేతలు. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు, ఈ నెల 13న హైదరాబాద్ రానున్న కాంగ్రెస్ అధినేత. జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్, కాల్పుల్లో 5 ఉగ్రవాదుల హతం. ఇక వివరాలకు వెళ్తే, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కరక్కాయ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు మల్లికార్జున్తో పాటు మరో 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరక్కాయ పొడి పేరుతో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారు. నిందితుల వద్ద నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కరక్కాయ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు మల్లికార్జున్తో పాటు మరో 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరక్కాయ పొడి పేరుతో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారు. నిందితుల వద్ద నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. ఈరోజు కరక్కాయ కేసు ఛేదించారు కూకట్పల్లి కేబిహెచ్పి పోలీసులు. ఇది గత 15 రోజులుగా కలకలం సృష్టించిన కరక్కాయ కేసులో ప్రధాన నిందితుడైన మల్లికార్జున్ రెడ్డిని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు ఇంకా 3 అరెస్ట్ చేశారు. వాళ్ళ బామ్మరిది, అతని స్నేహితుడిని. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సైబరాబాద్ సిపి సర్జన్ నిందితులను ప్రెస్ మీట్ లో ప్రవేశపెట్టనున్నారు. వీళ్ళ కరక్కాయ మోసంలో కొన్ని కోట్లు 5 నుంచి 10 కోట్ల పేర మోసం చేశారు. 1000 రూపాయల కరక్కాయలు కొంటే దానికి 300 రూపాయల కమిషన్ అందించి వాళ్ళకి మేము చెప్పి. సార్ చెప్పండి. సాగర్, చెప్పండి. స్కామ్ పై బాధితులు ఏమంటున్నారు? ఇప్పుడే టీవీలలో వస్తున్న స్క్రోలింగ్స్ చూసి పెద్ద ఎత్తున బాధితులందరూ సైబరాబాద్ కమిషనరేట్ కి బయలుదేరారు. అక్కడ 4 గంటలకు ప్రెస్ మీట్ లో నిందితుల్ని ప్రవేశపెట్టనున్నారు కాబట్టి అక్కడికి మొత్తం భారీ సంఖ్యలో చేరనున్నారు. ఓన్లీ కుకట్పల్లి కేబిహెచ్బి పిఎస్ పరిధిలోనే 200 కేసులు పైగా నమోదయ్యాయి. అలాగే వరంగల్, విజయవాడ, విశాఖపట్నం ఇవన్నీ కలిపి 400 కేసులు పైగా రిజిస్టర్ అయ్యాయి. సాగర్, ప్రస్తుతం నిందితుడు ఎక్కడున్నారు? సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సాగర్. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్కు మరోసారి కాపుల నిరసన సెగ తగిలింది. జిల్లాలోని గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో జగన్ పాదయాత్ర చేపట్టారు. వెంటనే కాపు యువకులు నల్ల జెండాలు, ప్లకార్డు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. రిజర్వేషన్ల కోసం ఐక్యంగా పోరాడదామని, తమకు కావాల్సింది రాజకీయ పార్టీలు కాదంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇక పోలీసులు అక్కడ చేరుకొని ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2 రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 13న రాహుల్ హైదరాబాద్కు రానున్నారు. 2 రోజుల పాటు నేతలతో పలు సమావేశాల్లో పాల్గొనున్న రాహుల్ తిరిగి 14న రాత్రి ఢిల్లీకి పయనమవునున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై స్థానిక నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేయనున్నారు.
యాదాద్రి జిల్లాలోని పాడి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తామని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఆలేరు మిల్క్ కేంద్రంలో జరిగిన పాడి రైతుల అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 20,409 పాడి గేదెలు మంజూరయ్యాయని అన్నారు. జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ మాట్లాడుతూ పాడి రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పాడి రైతుల అవగాహన సదస్సు ఇది పర్ల కొనుగోలు, గేదెల కొనుగోలు, ఆవుల కొనుగోలు విషయమై అదేవిధంగా ₹4 ఇన్సెంటివ్ స్కీమ్ మీద ఏమన్నా అభిప్రాయాలు రైతుల నుంచి తీసుకోవడం, అదేవిధంగా మా యొక్క సంస్థ నుండి 10వ తరగతిలో 9.2 మార్క్స్ వచ్చిన విద్యార్థులకు ₹5,000 పారితోషికం మరియు సర్టిఫికేట్ ప్రదాన కార్యక్రమం అఫీషియల్గా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవ కలెక్టర్ గారిని మన డిప్యూటీ సునీత మహేందర్ రెడ్డి గారికి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పాడి గేదెల పంపిణీ పథకం ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి, ఏ విధంగా ప్రజల నుంచి మనం మంచి గేదె కొనే విధంగా తెలంగాణ ప్రాంతంలో మంచి పాలు ఫ్రెష్ మిల్క్ మన హైదరాబాద్ మార్కెట్లోని వినియోగదారులకు అందించే విధంగా రూపొందించిన ఈ పథకం మొట్టమొదటి అవగాహన సదస్సు ఆలయంలోనే పెట్టింది. అంటే ఆలయం యొక్క ప్రాముఖ్యత వారు గుర్తించారు కాబట్టి అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విషయాన్ని నేను ఒక సంవత్సరం క్రితం కవులందరూ కూర్చొని కవులని ఏమంటారు కవి సమ్మేళనం లాంటి జరుగుతుంది. అట్లాంటప్పుడు ఆ సందర్భంలో ఒక కవి మాట్లాడుతూ ఆలేరు అంటే ఆవుల ఏరు గతంలో ఇక్కడ ఈ ఏటిలో ఆవులన్నీ వచ్చి నీళ్లు తాగేది కాబట్టి ఎక్కడ అంటే ఫలానా ఏరు దగ్గర ఫలానా ఆవుల ఏరు దగ్గర అని చెప్పి అట్లా ఉండి లేనట్టుండే కరెంటు, చాలీ చాలని బోర్ నీటితో రైతాంగం నిరాశతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో సాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ప్రవేశపెట్టింది. ఈ మేరకు భద్రాచలం, కొత్తగూడెం జిల్లాలో కుంటల పునరుద్ధరణ లక్ష్యంగా 1,00,000 ఎకరాలకు సాగునీటిని అందించే ఆశయంతో పనులు వేగవంతం చేశారు కలెక్టర్ రాజీవ్ గాంధీ. మిషన్ కాకతీయ పనులు అగ్రభాగంలో నిలిపినందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎక్సలెన్సీ అవార్డును కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అందుకున్నారు. ఈ సందర్భంగా జేకే సంజూస్ ప్రత్యేక కథనం. నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మిషన్ కాకతీయ పథకంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆ మిషన్ కాకతీయ పనులు అనేది కార్యక్రమాన్ని చేపట్టినందుకు గాను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి ఎక్సలెన్సీ అవార్డుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఆ ఎక్సలెన్సీ అవార్డు గ్రహీతగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి జై కిసాన్ న్యూస్ ఛానల్ తరఫు నుంచి ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిషన్ కాకతీయ పనులు ఏ విధంగా సాగుతున్నాయి, అదేవిధంగా రైతాంగానికి ఏ విధంగా ఈ యొక్క జిల్లా కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో వెన్నుదన్నుగా ఉన్నటువంటి కార్యక్రమం గురించి కానీ అదేవిధంగా ఎక్సలెన్సీ అవార్డు అనేది పొందినందుకు దానికి సంబంధించినటువంటి వివరాలను అందజేస్తుంది. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకుంటే ముఖ్యంగా ఈ జిల్లాలోన మనకి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఏమీ లేదు. సో అలానే మనకి మేజర్ ప్రాజెక్ట్ నుంచి ఏమీ కెనాల్ ఇరిగేషన్ అనేది కూడా లేదు. మన జిల్లాలో మీడియం ప్రాజెక్ట్స్ 2 ఉన్నాయి, అంటే కిన్నెరసాని కానీ తాలిపేరు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో కిన్నెరసాని నుంచి తాలిపేరు నుంచి వచ్చే ఆయకట్ కూడా మనకి టోటల్గా చూసుకుంటే 10,000 to 15,000 acres ఇయర్లీ ఆయకట్ అవుతుంది. సో రిమైనింగ్ మన టోటల్ డిస్ట్రిక్ట్ అంతా కూడా కల్టివేషన్ అయ్యేది ముఖ్యంగా మనకి ట్యాంక్స్ ద్వారానే అవుతుంది. సో అందుకు మన జిల్లాలో సుమారుగా చూసుకుంటే అంటే ఫారెస్ట్ ఏరియాలో కానీ చిన్న పెద్ద ట్యాంకులు కలుపుకుంటే 2,400 వరకు మనకి ట్యాంక్స్ ఉన్నాయి. మనకి మిషన్ కాకతీయ భాగంగా ముఖ్యంగా అంటే మనము మేజర్ ట్యాంక్స్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇంతవరకు మన డిస్ట్రిక్ట్లో అయితే 1,320 ట్యాంకుల్లోనే మనం మిషన్ కాకతీయ పనులు స్టార్ట్ చేసుకున్నాము. దాంట్లో సుమారుగా 1,150 వరకు కంప్లీట్ చేసుకున్నాం, అంటే 100% కూడా కంప్లీట్ చేసుకున్నాము. రిమైనింగ్వి కొన్ని మేజర్ వర్క్స్ అనేవి కూడా వివిధ దశల్లో ఉన్నాయి. సో దీని
దీనివల్ల ఏంటంటే మనకి మిషన్ కాకతీయ వలన సుమారుగా 70,000 ఎకరాల్లో ఉన్న ఆయకట్టు కూడా మనకి స్టెబిలైజేషన్ జరిగింది. సో మన జిల్లాలో ఏంటంటే ముఖ్యంగా మనకి నీటి పారుదలకు సంబంధించిన మేజర్ ప్రాజెక్ట్స్ లేకపోవడం వల్ల దీనివల్ల అంటే మైనర్ ఇరిగేషన్ వల్లనే ఎక్కువగా మనకి డిపెండ్ అవుతున్నారు కాబట్టి ఫార్మర్స్. సో ఈ మిషన్ కాకతీయ వల్ల ఫార్మర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే మనకి అగైన్ ఈ స్టెబిలైజేషన్ జరగడం వల్ల కూడా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా కల్టివేషన్ కానీ అలానే మన ఏరియా కానీ కల్టివబుల్ ఏరియా పెరుగుతూ వస్తుంది. సో ఫార్మర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు 2 పంటలు కూడా పండిస్తున్నారు. మన జిల్లాలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వర్షాలకి అంటే ఇబ్బంది ఉండదు. మనకి జూన్లోన జూలైలోన ప్రతి ఇయర్ కూడా బాగా వర్షాలు పడతాయి కాబట్టి ట్యాంక్స్ కూడా ఫుల్ అవుతున్నాయి. ఇయర్ కూడా మోస్ట్లీ మనకి 70% ట్యాంక్స్ మోర్ దెన్ 75%కి వరకు ఫిల్ అయి ఉన్నాయి కాబట్టి ఇయర్ కూడా మన జిల్లాలోన వ్యవసాయం బాగా జరుగుతుందని ఆశిస్తున్నాము. సింగూపాలెం చెరువు కింద ఇంతకుముందు మా చిన్నప్పుడు ఎప్పుడో వాటర్ వచ్చి చూసామండి. దాని తర్వాత చాలా ప్రభుత్వాలు వచ్చైపోయాయి. సింగూపాలెం చెరువుని ఈ విధంగా అసలు ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా ఉండేది ఇంతకుముందు. మన ప్రీతం నాయకులు జలగ వెంకటరావు గారు ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన రైతు ప్రేమికుడు. ఆయన మన కేసీఆర్ గారి మాదిరి రైతు బాంధవుడి మాదిరి ఈయన కూడా రైతు ప్రేమికుడు. ఇవన్నీ చూసుకొని ఆయన కొత్తగూడెం నియోజకవర్గంలో సింగూపాలెం చెరువు ఇక్కడ పెద్ద ఆయకట్టు ఉండే చెరువు కూడా ఇది. దాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఉండే ఆయకట్టు 2,000 చిల్లర ఎకరాలకు ఆయకట్టుకు ముందు ప్లానింగ్ చేసుకొని ఇది యాక్చువల్గా ఇంతకుముందు దుమ్ముగూడెం ప్రాజెక్టుకి లింక్ అప్ అయి ఉండే ప్రాజెక్ట్ అండి ఇది. ఆ తర్వాత అది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత సీతారాం ప్రాజెక్టు ద్వారా ఇంకో రకంగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ. దాన్ని అంతా దృష్టిలో పెట్టుకొని ఈరోజు వెంకటరావు గారు సింగూపాలెం చెరువుని బాగా అభివృద్ధి చేసి దాని యొక్క ఎఫ్ఆర్ఎల్ లెవెల్ కూడా ఫుల్ రిజర్వాయర్ లెవెల్ కూడా ఇంకా ఎత్తులు పెంచి దాని కెపాసిటీ పెంచే మార్గం చేస్తున్నారు. దీనివల్ల ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న చుట్టుపక్కల మండలాలకి సుజాత్ నగర్ చెరువు ఒక రిజర్వాయర్ మాదిరి తయారవుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఎండాకాలంలో కానీ సమ్మర్లో కానీ ఈ మిషన్ భగీరథలో ఒక భాగంగా రేపు ఎవరికి తాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా కూడా ఉండడానికి ఇది దోహదపడుతుంది. సింగూపాలెం చెరువు అనేది దోహదపడుతుంది. ఇక్కడ మాకు తెలంగాణ ప్రభుత్వం వారు మిషన్ కాకతీయ ద్వారా చెరువు పునరుద్ధరించారు. ఆ చెరువు పునరుద్ధరించడం వల్ల మాకు వాటర్ స్టోరేజ్ పెరిగి బాగా ఎప్పుడు చెరువులో నీళ్ళు ఉండటం వల్ల వాటర్ స్టోరేజ్ బాగా పెరిగి దీనివల్ల భూగర్భ జలాలు పెరిగి మాకు బోర్లు ఎప్పుడు నీళ్ళు ఉండి ఇంతకుముందు బోర్లు ఒక గంట సేపు వచ్చాయి, తర్వాత కట్ అయిపోయాయి నీళ్ళు. ఇప్పుడు అలాంటిది ఈ చెరువు నీళ్ళ వల్ల మాకు బోర్ అసలు కట్ అనేది కావట్లేదు. మేము ఇంతకుముందు 2 ఎకరాలే పండించుకునేది నీళ్ళ సరిపోను. ఇప్పుడు నేను 10 ఎకరాలలో ఈ వాటర్ స్టోరేజ్ వల్ల మొత్తం కూరగాయలు పండిస్తున్నాను. ఈ వాటర్ స్టోరేజ్ చేసి మాకు మిషన్ భగీరథ కాకతీయ మిషన్ మాకు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం గారికి మరియు మా లోకల్ ఎమ్మెల్యే గారు జలగంగట్రావు గారికి, ముఖ్యంగా మా కలెక్టర్ గారు మంచి ఇంట్రెస్ట్ చేసి కలెక్టర్ గారి కృషి వల్ల కూడా మంచిగా చేశారు. దీనికి రైతులు నేనే కాక మా చాలా మంది రైతులు మంచి భూగర్భ జల మెరటలు అందరూ పంటలు వేసుకొని మంచి ఆశాజనకంగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి 40,000 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టిందో అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి దరిదాపుగా 2,400 చెరువుల్లో దరిదాపు 100% కూడా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో ఈ యొక్క 2 పంటలు గతంలో సరైన ఆయకట్టు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతాంగానికి ఒక భరోసానిచ్చే విధంగా 2 పంటలు పండించుకోవడానికి వీలుగా అటు ఏజెన్సీ ఉన్నటువంటి తాలిపేరు ప్రాజెక్టు కావచ్చు, ఇటు కిన్నెరసాని ప్రధానంగా ఈ యొక్క సుజాత్ నగర్ పరిస్థితుల్లో చూసినట్టు సింగూపాలెం ప్రధాన ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు మిషన్ కాకతీయ ద్వారా ఒక జలకళ సంతరించుకున్నాయి. దాంతోపాటుగా రైతాంగానికి ఒక పూర్తి స్థాయిలో ఒక భరోసాగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో ఈ యొక్క మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోనే అంటే 31 జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది ప్రథమ స్థానంలో నిలపడం అనేది ఈ జిల్లా ప్రజలకే కావచ్చు, అదేవిధంగా రైతాంగాన్ని అందరూ కూడా ఒక హర్షించదగ్గ శుభసూచకంగా మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ పాపారావుతో కృష్ణరాజు, జై కిసాన్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం. ఏపీలోని పురపాలక సంఘాల కమిషనర్లు ఆందోళన బాటపట్టారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కమిషనర్ రామ్మోహన్ రావు సస్పెన్షన్ నిరసిస్తూ ఈ మేరకు వారు రాష్ట్ర వ్యాప్త నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నేటి నుండి విధులకు హాజరవుతున్నట్టు తెలిపారు. ఇదే విషయంపై భీమవరం మున్సిపల్ కమిషనర్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు నాగ నరసింహారావు మాట్లాడారు. ప్రజాసేవలో నిమగ్నమైన అధికారుల పట్ల సస్పెన్షన్లను ఖండిస్తున్నట్టు తెలిపారు.
మున్సిపల్ అధికారుల కార్మికుల ఉద్యోగుల ఐక్యత మినిస్టర్ గారి సస్పెన్షన్ వెంటనే పిఠాపురం మినిస్టర్ గారి సస్పెన్షన్ వెంటనే పిఠాపురం మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ అధికారుల కార్మికుల ఉద్యోగుల ఐక్యత మినిస్టర్ గారి సస్పెన్షన్ వెంటనే పిఠాపురం మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ అధికారుల కార్మికుల ఉద్యోగుల ఐక్యత మినిస్టర్ గారి సస్పెన్షన్ వెంటనే పిఠాపురం మున్సిపల్ కమిషనర్ జాబితా సవరణకు సంబంధించి పిఠాపురం కమిషనర్ గారు ఎం రామ్మోహన్ అన్న ఆయన్ని అక్కడ కలెక్టర్ గారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఇది నిరంతర ప్రక్రియ, ఓటర్లు జాయిన్ చేయడం కానీ తీసివేయడం కానీ నిరంతర ప్రక్రియ. అయితే ఎలక్షన్ కమిషన్ కూడా ఇంకా టైం ఉంది, దానికి ఎలక్షన్స్ వచ్చే వరకు కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఓటర్ల జాబితాని చేసే అధికారం కానీ సవరణ చేసేది సిస్టమ్ కానీ తహసీల్దార్ గారికి ఉంటుంది. అయితే తహసీల్దార్ గారికి ఏమో షోకాజ్ నోటీస్ ఇచ్చి కమిషన్ సస్పెండ్ చేయడం ఉంది. మేము కమిషనర్స్ అసోసియేషన్ తరఫున దీని మీద తీవ్రంగా మరి ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే అయితే ఇది ప్రాసెస్ టైం ఉంది, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. అదే కాకుండా మున్సిపల్ కమిషనర్స్ ఎమర్జెన్సీ యాక్టివిటీస్ చేస్తాం మేము. ఉదయం శానిటేషన్ దగ్గర నుంచి వాటర్ సప్లై దగ్గర నుంచి నైట్ 8, 9, 10 కూడా అవుతుంది. సండేస్ పనిచేస్తాం, సెకండ్ సాటర్డే పనిచేస్తాము. సెలవులు పట్టకుండా పనిచేసే కమిషనర్స్ చిన్న కారణంతో అక్కడ పొలిటికల్ ఎన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు బహుశా నాకు తెలిసి. కాబట్టి కారణంతో మరి సస్పెండ్ చేయడానికి నిన్న ఏలూరులో జరిగినటువంటి కమిషనర్స్ మున్సిపల్ కమిషనర్స్ అసోసియేషన్ మీటింగ్లో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. మా ప్రెసిడెంట్ గారు మరి ఆశాజ్యోతి మేడం గారు అదేవిధంగా ఉన్నటువంటి మిగతా సభ్యులంతా కూడా మరి దీని మీద నిరసన వ్యక్తం చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అంటే 2, 3, 4 తారీఖుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవడం, అదేవిధంగా మరి ఆఫీస్కి ఆటంకం కాకుండా భోజన విరామ సమయంలో నిరసన తెలియజేయడం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. కూకుట్పల్లి న్యూ సెంచరీ స్కూల్లో స్టేజ్ కూలడంతో 2 విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. న్యూ సెంచరీ స్కూల్ తనిఖీ విషయంలో నిర్లక్ష్యం వహించి సస్పెండ్ అయి ఎంవీఓ శ్రీధర్ గతంలో ఒక ప్లే స్కూల్ విషయంలో 20,000 లంచం తీసుకుంటున్న దృశ్యాలు జై కిసాన్ న్యూస్కు దొరికాయి. ప్లే స్కూల్ యజమాని ఒకరు అనుమతి విషయంలో ఎంవీఓకు లంచం ఇచ్చిన బాధితులు జై కిసాన్కు వీడియోను లీక్ చేశారు. స్కూల్ విషయంలో అధికారులు ఇలా లంచాలకు పాల్పడడం వల్లనే న్యూ సెంచరీ స్కూల్ ఘటనలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏది జస్ట్ అది రెఫరెన్స్ లెటర్ వచ్చేస్తే మనం నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ లో ఉంటే ఎవరైనా వచ్చి అడిగినా సరే మూడో సంతానం కూడా ఆడపిల్ల పుట్టిందని పాపను అమ్మకానికి పెట్టిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో చోటు చేసుకుంది. చిన్నపలుగు తండాకు చెందిన బూక్యా శేఖర్ బద్రి దంపతులకు ఇప్పటికే 2 ఆడపిల్లలు ఉండగా మరోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని, దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని పాపను నరసింహ అనే దంపతులకు 25,000 రూపాయలకు అమ్మేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ కేసు నమోదు చేసుకున్నారు. చట్టపరంగా మాత్రమే పిల్లలను దత్తత చేసుకోవాలని డీసీపీ హెచ్చరించారు. వాళ్ళ మామ వాళ్ళ బావ అందరు కలిసి 3వ అమ్మాయి కూడా పుట్టిందనే ఉద్దేశంతో బ్రతికించడం కష్టం అనేటువంటి ఉద్దేశం వాళ్ళలో కలిగి ఏ విధంగా ఈ అమ్మాయిని ఎవరికైనా అప్పయ్యకుండా అమ్మాలనేటువంటి ఉద్దేశంతో మధ్యవర్తి అయినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ నరసింహరావు ద్వారా మరియు వాళ్ళ బామ్మడి అయినటువంటి నరసింహకు భువనగిరిలో అమ్మారనేటువంటి సమాచారం పైన మనకు ఐసిడిఎస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ పైన వాళ్ళు షీ టీమ్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే షీ టీమ్స్ మరియు లోకల్ పోలీస్ అందరూ కలిసి ఈ కేసును ఛేదించడం జరిగింది. ఏదైతే 5 దూరం తండ అనుకుంటున్నామో చిన్న పనుల తండ విలేజ్కి పోయి అక్కడ ఉన్నటువంటి తల్లిని మరియు భర్తను అత్తామామను మరియు అమ్మాయి వాళ్ళ అన్నను అందరినీ విచారిస్తే జరిగింది ఒప్పుకున్నారు. వారి ఒప్పుకోల ప్రకారంగా మీడియేటర్ అయినటువంటి డాక్టర్ నరసింహరావును అరెస్ట్ చేయడం, నరసింహరావు ఒప్పుకోల ప్రకారంగా అతను అమ్మినటువంటి భావమర్ది నరసింహారావును కూడా అరెస్ట్ చేసి భార్యాభర్తలకు మరియు ఆ పాపను కూడా రేపు చేయడం జరిగింది. మనం చూస్తున్నాము గతంలో కూడా ఇలాంటి చిన్నపిల్లలను అమ్మకాలన్నటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నటువంటి సందర్భంలో గవర్నమెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాము. కళ్యాణ లక్ష్మి అయితేంది, కేసీఆర్ కిట్స్ అయితేంది, చిన్నపిల్లల పోషకాహారాల గురించి అయితేంది, అమ్మాయి పుట్టినా మీరు బాధపడొద్దని చెప్పి ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ మరియు అవేర్నెస్ క్యాంప్స్ పెట్టినప్పటికీ అక్కడక్కడ ఇలాంటి
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో వెలసిన శ్రీ కళ్ళుగోళ్ల శాంభవి ఆలయంలో ఆషాఢమాసం ఉత్సవాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా అమ్మవారిని వివిధ కూరగాయలతో శాకాంబరిగా అలంకరించారు. భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు. ఇదే సందర్భంగా అమ్మవారికి లలితా పారాయణం నిర్వహించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సోఫియాన్ జిల్లా కిల్లోరా గ్రామంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై దాడికి తెగబడ్డాయి. దీంతో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో 5 ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలంలో AK-47 సహా పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఇదే ప్రాంతంలో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది ఉమర్ మాలిక్ను బలగాలు హతమార్చాయి. అటు శ్రీనగర్లోని పంతా చౌక్ వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు 2 అనుమానితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఇప్పటివరకు జరిగిన వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.